మనం ఇప్పుడు ఈరోజు మనం ధ్యానించబోతున్న ఒక అంశం ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్, అంటే ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ వృద్ధి, అభివృద్ధి అంటామో ఏమో, కానీ స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ముఖ్యం కాదా? స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ముఖ్యం. గ్రోత్ చాలా ముఖ్యం. స్పిరిచువల్ గ్రోత్ ఇంకా దానికంటే వెరీ 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 ఇంపార్టెంట్ అని మనం చెప్పగలుగుతాం. సో ఒక వచనం మనం తీసుకుందాం. మొదటి యోహాను 2వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు ఒకరు తీసిన వాడు చదవండి. ఫస్ట్ జాన్ చాప్టర్ 2 verses 12 to 14. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి విన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. సో దీని గురించి మరలా మనం ధ్యానించబోతున్నాం. సో ఇంపార్టెంట్ ఏంటంటే ద స్పిరిచువల్ గ్రోత్, అంటే ఆత్మీయ ఎదుగుదల, వృద్ధి అనేది చాలా చాలా ముఖ్యం. సో ఎక్కడ జీవితం ఉందో, ఎక్కడ లైఫ్ ఉందో అక్కడ ఏముండాలి? గ్రోత్ అనేది ఉండాలి. సో ఇక్కడున్న చైర్స్ ఎప్పుడు గ్రో కాదు, ఎందుకంటే దానిలో జీవం లేదు. సో ఇక్కడున్న టేబుల్స్ కానీ ఇక్కడున్న ఏ వస్తువులు ఉన్నా కూడా దానికి జీవం లేదు కనుక పాడైపోతాయి తప్ప దానిలో ఏమీ అభివృద్ధి ఏమీ ఉండదు. సో కాబట్టి జీవం ఉన్న ప్రతి దాంట్లో గ్రోత్ అన్నది చాలా చాలా ముఖ్యం. సో మన ఈ లోకం గురించి ఆలోచించినప్పుడు, మన భౌతిక జీవితం గురించి ఆలోచించినప్పుడు డెఫినెట్గా మనము గ్రో అవ్వాలని అనుకుంటాం. నేను ఇట్లా ఉండాలి, తర్వాత ఇట్లా ఉండాలి అని అందరికీ ఒక ఆలోచన, ఒక విజన్ ఉంటుంది అన్నమాట. సో దేవునికి లేదని అర్థమా? దేవుడు ఏమన్నారంటే, నేను మీకు ఏమి ఇచ్చానంటున్నారు? జీవం ఇచ్చానంటున్నారు. దిస్ లైఫ్ ఈజ్ ఎ న్యూ లైఫ్, యువర్ అ న్యూ క్రియేషన్. అంటే మనలో ఉన్న జీవితం ఏ జీవితం? పాత జీవితం కాదు, కొత్త జీవితం. సో కొత్త జీవితం అన్నప్పుడు దేవుడు మనకి ఏం పెట్టి ఉన్నారు? జీవితం ఆల్రెడీ మనకిచ్చి ఉన్నారు కనుక ఈ జీవితము మంచిగా గ్రో అవ్వాలన్నది దేవుణ్ణి చిత్తం. చాలామంది మనం అనుకుంటాం, దేవా మీ చిత్తం నెరవేర్చాలి, దేవా నీ చిత్తం నెరవేర్చాలని మనం అనుకుంటూనే ఉంటాం. నెరవేరుస్తున్నామా లేదా అన్నది సెకండ్గా ఉన్నా, కానీ అంత ఆలోచన మాత్రం ఉంటుంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన ఏంటంటే, దేవా నేను నీ చిత్తము చెయ్యాలి అన్నది. కాబట్టి దేవుని చిత్తం అంటే వీ హ్యావ్ టు గ్రో, అంటే మనము ఆయనలో ఎదగాలి, అభివృద్ధి చెందాలి, పెరగాలి అన్నది ఆయన చిత్తం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక చిన్న గింజ ఉందని అనుకోండి. ఆ గింజలో దానిలో జీవితం ఉంది కాబట్టే కదా, లైఫ్ ఉంది కాబట్టి, జీవితం ఉంది కాబట్టే కదా అది మనము గ్రౌండ్లో పెట్టగానే, మట్టిలో పెట్టగానే అది ఒక చెట్టుగా మొలుస్తుంది. దానిలో జీవం లేదు అంటే అది రాదు, చచ్చిపోయినట్టే. సో ఏ విధమైన ఈ లోకంలో చూసిన ఏ సృష్టిలో జీవితం ఉన్న, లైఫ్ ఉన్న ఏ సృష్టి కూడా దానిలో ఒక గ్రోత్ ఉంటుంది, దానికి ఒక ఫలితం ఉంటుంది, దానికి ఒక ఎండ్ ఉంటుంది, అంతేనా? సో గాడ్ ఎక్స్పెక్ట్స్, మన దగ్గర అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినది ఏంటి అంటే వీ హ్యావ్ టు గ్రో. ఏ లివింగ్ ఆర్గనిజం చూసుకున్నది గ్రో అవుతుంది. సో దానికి ఒక గ్రో అయిన తర్వాత మెల్లగా ఇంకొక లెవెల్, తర్వాత ఇంకొక స్టేజ్ తర్వాత క్లోజ్ అవుతారు. సో మన జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పిల్లలు పుడతారు. సో వీఆర్ ఆల్ గ్రోన్ అప్. కొంతమంది ఇప్పుడే చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది యవనస్తున్నారు, కొంతమంది పెద్దలు ఉన్నారు, అన్ని స్టేజెస్లో ఉన్నాం. సో చిన్నపిల్లలు ఒక ఇంటికి వచ్చినప్పుడు ఏమనుకుంటాం? ఆ బిడ్డ అలానే ఉంటుంది అనుకుంటాం. చాలా ముద్దుగా ఉంటుంది చూడడానికి, అందరు ఎత్తుకుంటారు, అందరూ ముద్దు పెట్టుకుంటారు. సో అందరూ అటు ఇటు వైపు ఏదో ఒకటి చేపిస్తారు. అలానే ఉండాలని ఆశిస్తామా? కాదు. ఏమవ్వాలనుకుంటాం పేరెంట్స్? ఆ బిడ్డ కొద్దిగా పెద్ద కావాలి, ఆ బిడ్డకు మంచిగా పోషించాలి, ఆ బిడ్డని ఆ విధంగా నేను చూడాలని ఆశించుకొని పెంచుతూనే ఉంటాం. ఎంత ముద్దుగున్నా ఏమవ్వాలి? పెరగాలి. సో కాబట్టి దట్స్ ఎ గాడ్స్ విల్ దట్ వీ షుడ్ గ్రో అన్నది దేవుని చిత్తం. సో కాబట్టి మనము ఈరోజు చూడబోతున్నది ఏంటంటే దేవుని, అంటే లైఫ్ గ్రోత్ అనేది మన విశ్వాస స్పిరిచువల్ గ్రోత్. ఎప్పుడో ఒక ఇంటిలో, దట్ షుడ్ నాట్ హ్యాపన్, ఎవరింటిలో కూడా జరగకూడదు. పిల్లలు పుడుతున్నారు, కొద్దిగా డిఫార్మేషన్ అంటే మెంటల్ రిటార్డేషన్, అలా మెంటల్గా
లేకపోవడం వల్ల లేదా కొన్ని భాగములో ఏదో ప్రాబ్లం ఉంది, ఆర్ హార్ట్లో కొన్ని ప్రాబ్లం ఉంది, ఆర్ బ్రెయిన్లో కొన్ని ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఎంత బాధ ఉంటుంది. దట్ షుడ్ నాట్ హ్యాపన్ టు ఎనీవన్. ఎవరింట్లో కూడా అది జరగకూడదు. సో కాబట్టి జరిగిందంటే ఏం చేస్తాం? తప్పదు, బాధపడాల్సినదే, అంతే కదా, చాలా బాధ ఉంటుంది. సో కానీ గాడ్ డజంట్ వాంట్ దట్. ఆయన చాలా బాధలు ఉండాలని ఆశించట్లేదు. మనల్ని అందరూ సృష్టించిన తర్వాత అంతా చాలా మంచిదని అనుకున్నారు. పాపం వచ్చినప్పుడు బాధపడ్డారు, కానీ పాపంకి ఆయన పరిష్కారం చేసి మనకు ఒక కొత్త జీవితం ఇచ్చినప్పుడు ఆ జీవితంలో మనం ఏ విధంగా మనము ముందుకెళ్తున్నాం అనే విషయం చాలా చాలా ముఖ్యం. సో కాబట్టి గాడ్ షుడ్ నాట్ ఫీల్ సాడ్ అబౌట్ అవర్ సాల్వేషన్. ఐ హ్యావ్ గివెన్ లైఫ్, బట్ ఆర్ దే గ్రోయింగ్ అన్నది దేవుణ్ణి మనసు, ఆయన మనసు ప్రకారం మనం ఉంటున్నాం, మనం గ్రో అవుతున్నాం అన్నది మనం ఈరోజు చూద్దాం. ఎంతవరకు గ్రో అవ్వాలి దేవా? ఒక క్వశ్చన్ వస్తుంది. అన్నిటికీ ఒక లిమిట్ ఉండాలిగా, అంతే కదా. ఎంతవరకు గ్రో అవ్వాలి? ఒక చెట్టు ఉందంటే ఒక చెట్టుకు ఒక లిమిట్ ఉంటుంది. వేప చెట్టుకు ఒక లిమిట్ ఉంటుంది, ఆ మర్రి చెట్టుకు ఒక లిమిట్ ఉంటుంది, దానిపైన అది వెళ్ళదు. సో ఎంతవరకు గ్రో అవ్వాలి అని ఒకసారి చూసామంటే మొదటి యోహానులోనే 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. ఎంతవరకు గ్రో కావాలి? మీ మనసు ఏంటి? నేను ఎంతవరకు గ్రో అవ్వాలి? ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తుంది కనుక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. సో ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము అంటే మనం ఎంతవరకు గ్రో అవ్వాలంట? ఆయన పోలి యందు, ఆయన యందు, ఆయన లాగా మనం గ్రో అవ్వాలంట. ఇట్స్ పాసిబులా? కానీ దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన రూపములో, ఆయన పోలికలో మనల్ని సృష్టించారు. కానీ మన పాపం వల్ల మనం అది పోగొట్టుకున్నాం. కానీ కొత్త జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే మనం ఆయన రూపములో, ఆయన పోలిక వరకు మనం ఇవ్వాలి, అభివృద్ధి చెందాలన్నమాట. సో ఇట్స్ వెరీ టఫ్ టార్గెట్స్, కానీ అది దేవుని చిత్తం. ఎప్పుడైనా దేవా నేను నీ చిత్తం నెరవేర్చాలని అనుకుంటున్నప్పుడు మన మనసులో వచ్చేది, దేవా నేను నీ లెవెల్కి, అంటే నీలో ఉన్న క్యారెక్టర్, నీలో ఉన్న లక్షణము, నీలో ఉన్న ఒక మనస్సు, అంతవరకు నేను రావాలన్నది మనము టార్గెట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడే ఒకరు చెప్పారన్నమాట. సో ఒక అతను ఈ పరిచయుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఎవరి వరకు టార్గెట్ పెట్టుకున్నాడంటే ఈ సుంకరి వరకు టార్గెట్ పెట్టుకున్నాడు. సుంకరి కంటే ఐఎమ్ బెటర్ అని మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. సో వాట్ గాడ్ సెట్, యువర్ టార్గెట్ ఈస్ నాట్ దట్. సుంకరి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ టార్గెట్ ఏంటిది? దేవా నీ లెవెల్కి నేను రాలేకపోతున్నాను, నన్ను క్షమించుము, నేను నీ లెవెల్కి రావాలని ఆశిస్తున్నా, నన్ను క్షమించుము, పరిస్థితులుగా మారాలని ఉండాలని ఆశిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నారు? దట్ ఈస్ వాట్ ద రైట్ టార్గెట్ అని చెప్పేసి ఆయన నీతిమంతులుగా దేవుడు తీర్చారు. కానీ ఆ సుంకరి పరిచయుడు ఏమయ్యాడు? ఏమీ లేకపోయాడు. సో మన టార్గెట్ ఎక్కడ ఉండాలంటే దేవా నీలా ఉండాలి. పక్కింటి అతని లాగా కాదు, నా ఇంకొక ఫ్రెండ్ లాగా కాదు, ఆ బ్రదర్ లాగా కాదు, ఆ సిస్టర్ లాగా కాదు, సో ఆయన లెవెల్ కాదు, నేను ఇంకా మీలా ఉండాలన్నదే దేవుని చిత్తం. సో దట్ షుడ్ బి అవర్ టార్గెట్. ఇంకొక వచనం మొదటి యోహాను అదే అధ్యాయంలోనే 2వ అధ్యాయం 6వ వచనం. వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకుని వాడు ఆయన ఎలాగ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్దుడై ఉన్నాడు. సో దిస్ ఈస్ నాట్ ఆప్షన్. బద్దులనై ఉన్నాడు. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. గాడ్ సేస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అంతే కదా. ఇట్స్ యూ హ్యావ్ టు అన్నది ద వర్బ్ చెప్తుందన్నమాట. సో నేను దేవుని యందు ఉన్నానని, ఎవరైనా దేవుని యందు ఉన్నాను, దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని సంఘములు ఉంటున్నాను, దేవుని పనులు చేసుకున్నాను, ఎవరైనా ఒక అతను చెప్పుకుంటున్నాడంటే ఆయనకు దేవుడు ఇస్తున్న ఒక లక్ష్యము, ఒక గోల్ ఏంటంటే ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకోవాలన్నది టార్గెట్. దట్ షుడ్ బి అవర్ టార్గెట్. మనం ఎక్కడ పోతాము, ఏ లెవెల్లో మనం ఉంటున్నాము అనేది మనకు తెలుస్తుంది, కానీ టార్గెట్ మాత్రము దేవుని వైపు ఉండాలన్నమాట. ఆయన రూపము, ఆయన ఏ విధంగా నడుచుకోవడం అంటే ఇట్స్ కాండక్ట్, ఆ క్యారెక్టర్, ఆయన ఏ విధంగా ఆయన క్యారెక్టర్ లాంటిది. ప్రతి ఒక్క సందర్భంలో, ప్రతి ఒక్క సిట్యుయేషన్లో ఆయన ఏ విధంగా మాట్లాడాడు, సో ఏ విధంగా నడుచుకున్నాడు, ఏ విధంగా ప్రేమ చూపించాడు, ఏ విధంగా ఆయన ఉన్నాడు అన్నది దట్ షుడ్ బి అవర్. ఆయన ఏ విధంగా ఆయన నడుచుకున్నాడో ఆ విధంగా మనము నడుచుకోవాలి. సో దట్ నడుచుకోవడం అన్నది ఇట్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్. ఒక పర్సనాలిటీ టోటల్గా దాంట్లో ఉంటుందన్నమాట. సో దట్ షుడ్ బి అవర్ టార్గెట్. ఇంకా దేవుడు సంఘముని ప్రేమిస్తున్నప్పుడు సంఘముకి ఇచ్చిన ఒక బాధ్యత ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 నుంచి 14 వరకు మీరు నోట్ చేసుకోవచ్చు, కానీ చదివేది మాత్రము 12వ వచనం చదువుదాం. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని
కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మొదలవరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమైన వరకు ఆయన ఇలాగూ నియమించారు. సో మనకున్న ఇక్కడ టార్గెట్, ఒక చర్చ్కి ఇవ్వబడిన టార్గెట్ ఏంటంటే దేవుడి దృష్టిలో వాళ్ళు దేనికి ఉండాలంట? క్రీస్తునకు 12వ వచనం, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగువారు మగున వరకు. అంతే కదా? ఎంతవరకు? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగే వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని ఏం చేస్తున్నాడు? కొంతమంది ప్రవక్తలను పంపిస్తున్నాడు, కొంతమంది బోధకుల్ని పంపిస్తున్నాడు, కొంతమంది ఇవాంజలిస్ట్ని పంపిస్తున్నారు, కొంతమంది ఎల్డర్స్ ఉన్నారు, కొంతమంది అపోస్తలు ఉన్నారు, కొంతమంది బ్రదర్స్ వచ్చి మాట్లాడుతున్నారు, కొంతమంది కొన్ని సంఘ ఏమేమో పరిచయాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకంట? ఎవరు రూపం మార్చడానికి? క్రీస్తులో ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం పొందుకోవాలనే సంఘంకి వస్తున్నాం. సంఘంలో వెరీ స్పెషల్ ఏమి లేవు. సో అవర్ టార్గెట్ ఆఫ్ ఎనీ చర్చ్ ఈస్ ఏంటి? టార్గెట్ అది క్రీస్తుకు సమానమైన సంపూర్ణత పొందుకోవడమే సంఘం. ఇక్కడ వచ్చి గొడవ పెట్టడానికో, ఇక్కడ ఉన్న డిఫరెన్సెస్ చూపించడానికో, మనలో ఉన్న సమస్యలన్నీ పెట్టుకుని మాట్లాడటకో కాదు. క్రీస్తు ఈజ్ అవర్ టార్గెట్. యేసు ప్రభు నా టార్గెట్, ఆయన నేను లక్ష్య, ఆయన నా గోల్, ఆయన క్యారెక్టర్ అని మనం ముందుకు వెళ్ళాల్సిందే సంఘం. దాని కొరకు దేవుడు సంఘానికి చాలా మందిని తీసుకొస్తూనే ఉంటారు. కొంతమంది పోతారు, కొంతమంది వస్తారు, కొంతమంది లేపబడతారు, కొంతమంది ఇంకా బాగా వాడబడతారు. సో బట్ ద గాడ్స్ పర్పస్, ఆయన చిత్తం ఏంటి అంటే సంఘము క్రీస్తుకు సమానమైన సంపూర్ణత ప్రతి ఒక్కరు రావాలన్నది దేవుని చిత్తం. సో దిస్ ఈస్ వాట్ ద గోల్ ఆఫ్ ఎనీ చర్చ్, ఆర్ దిస్ ఈస్ వాట్ ద గోల్ ఆఫ్ ఎనీ పర్సన్. సరే, ఇదన్నీ బాగానే ఉంది. వాట్ ఈస్ అ గ్రోత్ అనుకోవచ్చు. సో గ్రోత్ అన్నప్పుడు మేబీ బ్రదర్ చెప్పి ఉంటారు, కానీ నార్మల్గా దర్ ఈస్ వన్ గ్రోత్ అన్నప్పుడు పరిశుద్ధత అనే అర్థం. పరిశుద్ధత ఎందుకు గ్రో కావాలి? అది ఇట్ ఈస్ నాట్ ఫర్ అన్హోలీనెస్లో గ్రోత్ కాదు. దేవుడు కోరుకునేది ఏంటి? పరిశుద్ధతలో. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధుడుగా ఉండాలన్నది ఆయన కోరిక. సో వేరే కోరిక దేవునికి లేదు. నేను పరిశుద్ధుడిని, మీరు నాతో సహవాసం ఉండాలనుకుంటున్నారు, మీరు నా యందు ఉంటున్నారు అంటే మన కోరిక ఏముండాలా? మీరు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధుని ఉండాలని. కానీ ఈ పరిశుద్ధం మనం పొందుకోలేమని ఆయనకే తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడు? లోకమును ఏమన్నాడు? పరలోకమును విడిచి మన కొరకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ పొజిషనల్ శాంక్టిఫికేషన్. మీరు పరిశుద్ధత కొరకు మీరు చాలా కష్టపడాలని అవసరం ఏం లేదు. ఇట్స్ అ గిఫ్ట్. దట్స్ వాట్ హీ సెడ్ మార్నింగ్. దట్స్ వాట్ ద లార్డ్ ఈస్ సెయింగ్. ఇట్స్ అ గిఫ్ట్. ఏ గిఫ్ట్? గిఫ్ట్ అంటే గ్రేస్. నువ్వు ఏమి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన. ఇట్స్ అ గిఫ్ట్. యూ కాంట్ బై దిస్ గిఫ్ట్. మీరు ఈ గిఫ్ట్ని పొందుకోలేరు. కాబట్టి నేను ఇస్తున్నాను అనేది ఆయన పొజిషనల్ శాంక్టిఫికేషన్. ఆయన పరిశుద్ధత ఆయన మనకు గిఫ్ట్గా ఇచ్చున్నారు. సో ఈ పరిశుద్ధతలో మనం ఇంకా ఎలా ఉంటున్నాం? ఇంకా పాపిస్లోనే ఉంటున్నాం. బ్రదర్ చెప్పడం బాగుంది, ఆల్ థియరిటికలీ పర్ఫెక్ట్. దేవుడు పరిశుద్ధత ఇచ్చారని కనిపిస్తుంది, కానీ పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామా? కొన్నిసార్లు బాగుంటాం, కొన్నిసార్లు బాగాలేదు, కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు చాలా డిప్రెస్గా ఉంటుంది, కొన్ని రోజులు సంతోషంగా ఉంటున్నాం, కొన్నిసార్లు ఏంటో అట్లా అనిపిస్తుంది. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ వేర్ ఈజ్ దట్ పరిశుద్ధత? దేవుడు ఇచ్చిన పరిశుద్ధత ఎక్కడ పోయింది? గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఎక్కడ పోయింది? ఆ పరిశుద్ధత ఎక్కడ పోయింది? ఎక్కడో పోయినట్టు అనిపిస్తుంది. సో గాడ్ సేస్ నేను మీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను, కానీ ఇప్పుడు ఏం చేసుకోవాలి? మీరు ఎప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు పొందుకోలేము పరిశుద్ధత కంప్లీట్గా. ఎప్పుడు పొందుకుంటాం? వెన్ జీసస్ క్రైస్ట్ కమ్స్. ఆయన మరల వస్తున్నప్పుడు మనము ఆయనలాగా మారిపోతాం. అందుకే మొట్టమొదటి చదివాం కదా, ఇప్పుడు మనం ఏ పరిస్థితులు ఉంటామో మనకు తెలియదు, కానీ ఆయన వస్తున్నప్పుడు మాత్రం ఏమైపోతామంట? ఆయనలాగానే ఉంటాం. సో అంటిల్ దెన్ యూ కెనాట్ అటెండ్ కంప్లీట్ పరిశుద్ధత. ఓకేనా? కంప్లీట్ గ్రోత్ని అంతవరకు మనము అటెండ్ చేయలేము. కానీ దేవుడు ఏమంటున్నారంటే దర్ ఈస్ అనదర్ పరిశుద్ధత ఈస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్. ప్రోగ్రెసివ్ అంటే ఇట్స్ ఎ గ్రోత్. స్లోగా మనము ముందుకెళ్ళాలి. సో అది ఎలాంటి గ్రోత్ అంటే మన పాపములు ఒప్పుకునిన ఎడల ఆయన పరిశుద్ధుడు కనుక మనకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధులుగా చేస్తున్నాడు. సో వీ హ్యావ్ టు కన్ఫెస్, లార్డ్ ఐ హ్యావ్ షార్ట్ కమింగ్. నేను చేయాలని అనుకుంటున్నా, కానీ నేను చేయలేకపోతున్నా. యూ ఫర్గివ్ మీ, ఐ వాంట్ టు కమ్ క్లోజర్ టు యూ. సో ఆ పరిశుద్ధత మన డైలీ చేసి ఇట్స్ కాల్డ్ ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ కొంతమంది చెప్తారు. ప్రాక్టికల్గా ఎలా విధంగా పరిశుద్ధత పొందుకోవడం అన్నది లేదా ప్రోగ్రెసివ్, ఇది మనం ఈరోజు చేయాల్సిన విషయం. సో ఇదే స్పిరిచువల్ గ్రోత్ అన్నమాట. స్పిరిచువల్ గ్రోత్ అనేది మన పాపమును విడిచిపెట్టి
పరిశుద్ధతకు మనం ముందుకెళ్తాం కదా, అదే దేవుడు కోరుకుంటున్నారు. సరే, ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాం, ఏది పరిశుద్ధత కాదు, అది కూడా ముఖ్యం. ఏది స్పిరిచువల్ గ్రోత్ కాదు అని మనకు తెలవాలి. స్పిరిచువల్ గ్రోత్ బాగానే ఉంది. స్పిరిచువల్ గ్రోత్ ఏంటిది? మన పాపమును విడిచిపెట్టి, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆయనలాగా పరిశుద్ధుడిగా ప్రయత్నం చేస్తూ ఉంటాం చూడమని, పాపం విడిచిపెట్టి, అది పరిశుద్ధత. కానీ ఏది పరిశుద్ధత కాదు, ఏది స్పిరిచువల్ గ్రోత్ కాదు అని మనం కూడా తెలుసుకోవాలి. స్పిరిచువల్ గ్రోత్ ఇట్ ఈస్ నాట్ ద డ్యూరేషన్ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ. నేను దేవుణ్ణి ఎప్పుడు నేను ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే, నేను 1993లో దేవుణ్ణి తెలుసుకున్నట్టుగా ఐ ఫీల్. బికాస్ కాలేజ్ డేస్లో నేను యూజీ చదువుకుంటున్నప్పుడు 1992లో జాయిన్ అయ్యా యూజీ. 93లో ఒక సంఘంతో కలిసి అక్కడ బ్యాప్టిజం పొందుకొని నేను ముందుకెళ్ళడం జరిగింది. బ్యాప్టిజం తీసుకున్న రోజునే నేనేమో రక్షణ పొందిన రోజుగా నేను భావించుకొని ముందుకెళ్తాను. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, నౌ హౌ మెనీ ఇయర్స్? 30 years అయిందా? 32 years అయిపోయింది. 32 years ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి? అసలు యేసు ప్రభు లాగానే ఉండాల్సింది. ఎందుకంటే ఇంకొక మేబీ ఒక 10 years 5 years చనిపోవచ్చు. ఎందుకంటే ఏజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎనీ డే, టుమారో ఆల్సో ఐ కెన్ డై, టుడే ఆల్సో ఐ కెన్ డై. బట్ ద థింగ్ ఈస్ దాట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఎప్పుడు పొందబోతే యేసు ప్రభులాగా కనిపిస్తుందా? యేసు ప్రభులాగా నాదేదో కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. కొన్నిసార్లు బాగుంటున్నారు, కొన్నిసార్లు ఏం మాట్లాడట్లేదు, కామ్గా కూర్చుంటున్నారు. యేసు ప్రభు ఉన్నారు, ఇక్కడ చాలా బాగా హ్యాపీనెస్ ఉండేది, ఏంటి మీరు కామ్ ఉన్నారు? చెప్పలేము, అంతే కదా. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, సో మన టైం ఇంపార్టెంట్ కాదు. మనం అనుకుంటాం, నేను చాలా సంవత్సరములుగా నేనేమైపున్నా క్రైస్తవుడిగా ఉంటున్నా, నేను సీనియర్ బ్రదర్ అంటారు, కొంతమంది అంటారనమాట. ఆయన సీనియర్ అంటారు. వాట్ ఈజ్ సీనియర్? వెరీ సీనియర్, ఏజ్లో ఈజ్ అ సీనియర్. బట్ దేవుని దృష్టిలో స్పిరిచువల్ గ్రోత్ లేదు అంటే యు ఆర్ చిన్న పసిపిల్ల. ఎందుకంటే దట్స్ వాట్. లెట్ us కమ్ టు కొన్ని వచనాలు చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిపిట్టలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఓకే, ఒకడు ఇక్కడ పౌలు చెప్తున్నారు అన్నమాట, కొరింథీ సంఘం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? నేను మీతో ఏం మాట్లాడలేకపోతున్నా, మీరేదో మంచిగా గ్రోనప్ అయినట్టుగా నేను మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే మీరు ఇంకా పసిపిల్లగానే ఉంటున్నారు. ఏమంటున్నారు? శరీర సంబంధమైన మనిషి వలనే మీరు ఉంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నాడు? ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలానే ఉంటున్నారని అంటున్నారు. ఓకే, ఎవరికి రాస్తున్నారు? క్రీస్తు సంఘముకు రాస్తున్నారు. సో నేను మాట్లాడాలనుకున్నది, మీరు చాలా గ్రోనప్ అయ్యి అసలు ఇంకా చాలామందికి సువార్త ప్రకటించి చాలామందికి మీరు బోధించి చాలా గొప్పగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. కానీ ఇంకా మీరు ఎక్కడున్నారు? పసిపిల్లనే ఉంటున్నారు. నేనేం చెప్పాలి మళ్ళీ? హ్యావ్ టు అగైన్ ఫీడ్ యూ విత్ మిల్క్. చిన్నపిల్లలకి ఏమి ఇస్తాం? చికెన్ మటన్ ఇస్తామా? ఇవ్వలేము. వాళ్ళకి డైజెషన్ కాదు, అర్థం చేసుకోలేరు, తినలేరు, పళ్ళు లేవు. దట్స్ అ మిల్క్ టీత్ అంటారు కదా. మిల్క్ టీత్ పట్టిన తర్వాతనే స్టార్ట్ కొంతమంది తింటారు. సో వాట్ ఐ మీన్ టు సే ఈస్, మనము కొన్ని ఏం చేయలేకపోతున్నాం? కలహములు, కక్షలు, పోరాటాలు, ద డిఫరెన్సెస్, మిస్అండర్స్టాండింగ్, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనం పసిపిల్లగా ఉంటున్నప్పుడు మాత్రమే వస్తాయి. కాబట్టి ఈయనసే మన స్పిరిచువాలిటీకి దానికి సంబంధం లేదు, మన గ్రోత్కి దానికి సంబంధం. నేను ఎన్ని సంవత్సరాలు క్రిస్టియన్గా ఉన్నాను, ఎప్పుడు బ్యాప్టిజం తీసుకున్నాను, ఎన్ని రోజులు నేను సంఘంకి వస్తున్నాను, ఐఎమ్ సీనియర్? నో సీనియర్. ఏమంటారు? మీరు ఇంకా క్రైస్తులో పసిపిల్ల ఉన్నారు, శరీర సంబంధులై ఉన్నారు, పాపం మీలో ఇంకుంది, ఇంకా స్పిరిచువల్గా గ్రో కాలేదు అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకొక వచనం కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:11 నుంచి 14 వరకు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా
బోధింపవలసి వచ్చెను. మీరు పాల్గొనవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పౌలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఓకే, సో ఇక్కడ ఏమన్నారు? క్లారిటీ ఉంది. ఇక్కడ ఏజ్ని బట్టి చూసామంటే ఎలా ఉండాలంట? వాళ్ళు బోధకులుగా ఉండాలి. ఏజ్ని బట్టి చూస్తే అంటే వాళ్ళకున్న జ్ఞానము, బుద్ధి, తెలివి, వాళ్ళు ఉన్న సీనియారిటీ ఇవన్నీ చూసామంటే వాళ్ళు ఏమి ఉండాలి? బోధకులుగా ఉండాలి. కానీ ఎట్లా ఉంటున్నారంట? మీరు ఏ విధంగా ఉంటున్నారు? శిశువులాగా, పసిపిల్లలాగా ఉంటున్నారు. సో కాలమును బట్టి చూసామంటే క్రైస్తవ లైఫ్ని గురించి చూసామంటే ఎప్పుడు రక్షణ పొంది ఉన్నారు, ఎప్పుడు బ్యాప్టిజం పొందుకున్నారు, ఎన్ని రోజులుగా చర్చకు వస్తున్నాము, ఎన్ని రోజులుగా పరిచయలు ఉంటున్నాము, ఇవన్నీ యాక్టివిటీ చూసినప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో పసిపిల్లగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ టు యూ. నేను చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోతున్నా. సో మన వల్ల ఈ సమాజంలో కొన్ని ఇన్ఫ్లుయెన్స్ జరగాలి, కానీ జరగలేకపోతుంది. కారణం ఏంటంటే ఇంకా నేను గొడవలు, నా సొంత ఆలోచనలు, దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదు. సో ఈ విధంగా పోవడం వల్ల నేను ఏం మాట్లాడతా? ఐ కెనాట్ టాక్ టు యూ అని పౌలు చెప్తున్నారు అనమాట. సో మీకు ఎవరికి అది మంచిదంటే దేవుణ్ణి అంటే కొన్ని బలమైన ఆహారము బలవంతులకి, ఆర్డినరీ పీపుల్కి చెప్పలేమని ఆయన చెప్పడం జరిగింది. సో మై పాయింట్ ఈస్ దాట్ మనం ఎన్ని రోజులు క్రైస్తవులు ఉంటున్నాము అన్న విషయం కాదు స్పిరిచువల్ గ్రోత్. దట్స్ నాట్ అ స్పిరిచువల్ గ్రోత్, దట్స్ ఓన్లీ ఫిజికల్ గ్రోత్. సో స్పిరిచువల్ గ్రోత్ అనేది పసిపిల్లగా కాకుండా ముందుకెళ్ళాలి, పరిశుద్ధతలో మనం ముందుకెళ్ళాలి. దేవుని రూపం ఏదో, దట్స్ ఎ గోల్. దేవుని రూపం ఏదో దాన్ని మనం పొందుకుపోతున్నాం అన్నది పాయింట్. ఓకే, సో ఇంకొక విషయం, చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ ఒక 2-3 పాయింట్స్ మాత్రం చెప్పేసి ఐ విల్ ఫినిష్ ఇట్. సో స్పిరిచువల్ గ్రోత్ అంటే ఇంకొకటి ఇట్స్ నథింగ్ టు డూ విత్ అవర్ యాక్టివిటీ. మన ఏ కార్యక్రమం చేస్తున్నామో దాన్ని బట్టి కూడా స్పిరిచువల్ యాక్టివిటీ కాదు. కొన్నిసార్లు ఏమైపోతామంటే చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి, కొన్ని రోజులు మనం సడన్గా క్లోజ్ అయిపోతాం. ఏమైంది? మొన్న వరకు అంత బాగా చేసేవాళ్ళు ఈరోజు రాలేదండి ఏంటి? ఇంకా ఆయన స్పిరిచువల్గా గ్రో కాలేదని అర్థం. సో స్పిరిచువల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నారు, సంఘముకు అన్ని సాక్రిఫైస్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, అసలు ఎప్పుడు చెప్పినా ఏ పని చెప్పినా అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఎన్నో పనులు చేస్తున్నాడు. ఎవరైనా చేస్తారు. ఒక గ్రూప్ ఉన్నారనుకోండి, ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఏమైనా చేస్తాం. మన ఆఫీస్కి ఏమో మనము ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ పోయి ఈ పని చేయాలంటే ఓకే అండి, సందీప్కి ఈ పని ఇచ్చామంటే కంపల్సరీగా చేస్తాడంటే సందీప్ చాలా ప్రాణం పెట్టి చేస్తాడనమాట. ఇజంట్ నాట్? సో అన్నప్పుడు అది ఏం కనిపిస్తుంది? అదేవిధంగా ఇట్స్ అ గ్రూప్, చర్చ్ ఈస్ అనదర్ గ్రూప్. సో ఇక్కడ మనం ఇది ఇప్పుడు చేయమంటే చాలా పనులు చేస్తాం, దానికి దీనికి గ్రోత్కి సంబంధము ఉండొచ్చు కానీ కంప్లీట్గా కాదు. సో మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. సో స్పిరిచువల్ గ్రోత్ డజంట్ హ్యావ్ ఎనీ మచ్ రిలేషన్షిప్ విత్ ఏంటిది మన యాక్టివిటీస్ని బట్టి మనము అనుకోకూడదు. సో ఇవన్నీ చాలా మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి. సో ఇంకొకటి స్పిరిచువల్ గ్రోత్లో ఏమనుకుంటారంటే కొంతమంది నేను స్పిరిచువల్గా ఉన్నాను కాబట్టి నాకు ఇవన్నీ విజయవంతాలు జరుగుతున్నాయి, ఐఎమ్ సక్సెస్ఫుల్ బికాస్ ఐఎమ్ స్పిరిచువల్, ఐఎమ్ గ్రోయింగ్ అనేది కొంతమంది తప్పైన ఒక ఉద్దేశంకి వచ్చేస్తారనమాట. మనం అడిగినదంతా దొరుకుతుందండి, ఐఎమ్ ఆల్సో గ్రోయింగ్ అప్ కాబట్టి నేను దేవునితో దగ్గర ఉంటున్నట్టుగా ఫీల్ అయ్యి మనం ఏమైపోతాం. సో బట్ గాడ్స్ ఐడియా ఈజ్ హోలీనెస్, నాట్ ఎనీ అదర్ థింగ్స్. మనకున్న సక్సెస్ని బట్టి మనం గ్రో అవుతున్నట్టు కాదు. సో దిస్ ఆల్ సమ్ ఆఫ్ ద మిస్అండర్స్టాండింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్, విచ్ ఇస్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. సో చూడండి, ఒకప్పుడు నేను అలా ఉన్నా కానీ ఇప్పుడు చూడండి దేవుడు నన్ను ఆశీర్వదించలేదా? కాదా? అదే అంట. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? అదని దేవుని ఆశీర్వాదం కాదా? కాదు. సో అటు పోయి ఇటు కిందికి వస్తాం. సో దట్స్ నాట్. సో కన్సిస్టెన్సీ ఈజ్ మై గోల్ ఈజ్ లైక్ క్రైస్ట్. నాకు ఉన్నా లేకపోయినా, ఓకేనా, నాకు జాబ్ ఉన్నా లేకపోయినా, లేదా నా దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నా పరిస్థితి బాగున్నా బాగాలేకపోయినా, బ్రదర్ చెప్పారు మార్నింగ్, మోహన్ బ్రదర్ చెప్పారు పరిస్థితి బాగాలేదు ఆయనకి. ఏ పరిస్థితి? సామ్ రాస్తున్న అతనికి పరిస్థితి బాగాలేదు, అక్కడ ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు? ఎక్కడున్నా ఏమున్నా సరే నా దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు, నన్ను ముట్టుతున్నాడు. సో నాలో ఉన్న ప్రాబ్లం ఆయన చూస్తున్నాడు. సో దాట్స్ ద ఫెయిత్, దాట్స్ ద హోలీనెస్, దాట్స్ వాట్ ద గ్రోత్ ఈస్. ఓకే, సో కాబట్టి ఇది ఇంకొక మిస్అండర్స్టాండింగ్. మనం సక్సెస్ఫుల్గా మనకు దొరికినదంతా అన్నీ దొరుకుతున్నాయి అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళలేదు. సో దాట్స్ నాట్ స్పిరిచువల్ గ్రోత్, ఆల్దో ఉన్నా కూడా. సరే, ఇంతవరకు మనం అక్కడ ముగించేసి లెట్ us కమ్ టు జాన్ చాప్టర్ 2. ఇప్పుడు మనం దాంట్లో ఒక 5 minutes నేను ఐ విల్ క్లోజ్ ఇట్, 5 to 7 minutes. దానిలో ఒక 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఓకే, షుడ్ ఐ? ఓకే, సో అక్కడ 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎవరెవరు 3 వ్యక్తులు ఉన్నారు? 4 ఉన్నారు అక్కడ.
కానీ ఇప్పుడు మనకు ముగ్గురు మాత్రమే అక్కడ కనిపించినట్టుగా ఉంటుంది. ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి? చిన్నపిల్లలారా చదవండి. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినది కనుక మీకు రాయిచున్నాను. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే మీ చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినది కనుక మీకు రాయిచున్నానని. అంటే ఎవరు పాపం క్షమింపబడి ఉన్నది? ఆయన బిడ్డలకు పాపము క్షమింపబడి ఉన్నది. సో దట్ మీన్స్ దేవునికి ముందు ఎవరైనా అడల్ట్ ఉంటారా? ఉండరు. ఇప్పుడు నా అమ్మని అడిగామనుకోండి, నా అమ్మ ఏజ్ మోర్ దెన్ 75 years. మీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు 3 అడల్ట్స్ ఉన్నారని చెప్పగలుగుతారా? 3 అడల్ట్స్ చెప్పరు. నాకు 3 పిల్లలండి అంటారు. అంతేనా? సో దట్స్ ద థింగ్. గాడ్ సేస్ నేను ఎవరెవరిని రక్షించి ఉన్నానో వాళ్ళందరూ నా బిడ్డలే. నాకు 3 అడల్ట్స్ ఉన్నారు, 3 యవనస్తులు ఉన్నారు, 4 చిన్నపిల్లలు ఉన్నారని చెప్పాడు ఆయన. ఎప్పుడు కూడా మా అమ్మకు మనసులో ఉన్నది ఏంటంటే నాకు 3 పిల్లలు అంతే. చనిపోకముందు కూడా, మనం చనిపోయిన సమయం వచ్చినా కూడా నాకు 3 పిల్లలు అండి, ఆయన నా బిడ్డ అండి, నా బాబు అండి అని ఇంత ముద్దుగా చెప్పుకుంటారు. అంతేగా? సో గాడ్స్ యాక్టివ్లో, గాడ్స్ వ్యూలో, సో వీఆర్ ఆల్ చిల్డ్రన్. అందుకే నేను చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీరు రక్షణ పొందినారు కనుక మీకు రాస్తున్నా, వేరే వాళ్ళు కాదు, రాస్తున్నా అని చెప్పేసి ముందుకెళ్తున్నాడు. సో ఈ వచనం ఆయన ఎందుకు రాస్తున్నాడు అంటే, ఇక్కడ ఉన్న ఒక వచనం మనం గ్రీకులో చెప్పినప్పుడు టెక్నియా అని ఒక వర్డ్ వాసన. చిన్నపిల్లలు అంటే టెక్నియా. దట్ మీన్స్ యువర్ ఆల్వేస్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యూఆర్ ఆల్వేస్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పాప ఉంది జెన్నీ, మంచిగా ఒకసారి ప్రవర్తించేసి కొన్నిసారి మంచిగా ప్రవర్తించదు, కొన్నిసారి వింటుంది, కొన్నిసారి వినదు, కొన్నిసారి చెప్పినా చేస్తుంది, కొన్నిసారి చెప్పినా చేయదు. నాకు చేస్తున్నప్పుడు ఆయన బిడ్డ, చేయలేకున్నప్పుడు నా పిల్లలు కాదని చెప్పగలుగుతామా? నో, ఆల్వేస్ ఈజ్ దేర్. సో వెదర్ యు ఆర్ సిన్నింగ్ ఆర్ నాట్ సిన్నింగ్, ఆర్ వెదర్ యు ఆర్ పరిస్థితుల్లో గ్రో అవుతున్నారో లేదో, ఎప్పుడు కూడా సో యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ సేవ్డ్. రక్షణ పొంది ఉన్నారంటే అందు విధంగా నేను మీకు రాస్తున్నాను చెప్పేసి మీరు అట్లనే ఉండకూడదు. ఏమవ్వాలి నెక్స్ట్? అది ఓన్లీ ఆ పర్టికులర్ వర్డ్ ఈస్ కాల్డ్ టెక్నియా. ఇంకొకటి చెప్తున్నాడు అనమాట. ఆయన ఏమంటున్నాడంటే, నెక్స్ట్ వచనం చదవండి. ఓకే, ఇంకా సో మళ్ళీ ఇంకేంటంటే మళ్ళీ చిన్నపిల్లారా అని మళ్ళీ రాస్తున్నారు అనమాట. ఇక్కడున్న చిన్నపిల్లారా ఎవరంటే పాయిడియా అని ఒక మీనింగ్ గ్రీక్లో. పాయిడియా ఒక అదేమో టెక్నియా అంటే అందరూ ఎప్పుడు కూడా చిన్నపిల్లలే. సో ఇప్పుడు రాయబడినది పాయిడియా, దట్ మీన్స్ పసిపిల్లలు. పసిపిల్లలు దేవుడు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, పసిపిల్లల గురించి చాలా వచనాలు ఉన్నాయి, మనకు టైం ఉండదు. ఈ పసిపిల్లల గురించి క్యారెక్టర్ మాత్రం చెప్తున్నా. ఈ పసిపిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మేబీ చిన్నపిల్లలు ఉంటారు. ఆ చిన్నపిల్లలు ఎప్పుడు కూడా బాబు దగ్గర, వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటారు, అమ్మ దగ్గర ఉంటుంది లేదా నాన్న దగ్గర ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అంటున్నారా? వెళ్ళదు. సో దట్స్ ఎ రిలేషన్షిప్. అది చెప్పడానికి రాదు, కానీ వాళ్ళు మాత్రం విడిచిపెట్టి వెళ్ళదు. దట్స్ ఎ రిలేషన్షిప్. సో ఈ చిన్నపిల్లలు, పసిపిల్లలు ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఏది దొరికినా వాళ్ళు తింటారు, వాళ్ళకి ఏం తెలియదు. దెర్ ఈజ్ నో డిజర్న్మెంట్. వాళ్ళకి ఏమి ఉండదు, ఇది మంచిదా చెడ్డదా ఏం తెలియదు. కత్తి తీసుకున్నారంటే అది కత్తి షేఫా కాదని ఏం తెలియదు. కోసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, కింద పడతారు, పరిగెత్తారు, గుద్దుకుంటారు, అక్కడిక్కడ గుద్దుకుంటారు, ఏమీ తెలియదు వాళ్ళకి, పసిపిల్లలు. బట్ దే నో వన్ థింగ్. వాళ్ళకి ఏం తెలుసు? నా తండ్రి ఎవరు, నా తల్లి ఎవరు, నా చిన్న నాన్న ఎవరు, నెక్స్ట్ లెవెల్ నా పెద్ద నాన్న ఎవరు, నా పెద్దమ్మ ఎవరు, నా అమ్మమ్మ ఎవరు, అంత లెవెల్కే తెలుసు. కానీ బయట ఉన్న వాళ్ళ దగ్గరికి అసలు పోదు. దట్స్ ఓన్లీ రిలేషన్షిప్. సో ఈ రిలేషన్షిప్ వరకు మనం ఉండకూడదు. ఏమైపోవాలా? అబ్బా తండ్రి అనే వరకు ఉండకూడదు. చాలామంది క్రైస్తవులు ఇప్పుడు ఉంటున్న ప్లేస్ ఏంటంటే అందరూ పసిపిల్లగా ఉంటున్నాం. కాబట్టి ఏమైపోతున్నాము, మీరు అపోస్తుల కార్యములు ఎఫెసియన్స్ రాసిన పత్రికలో ఎఫెసియన్స్ 4:12-13 ఒకసారి చదవండి. ఎఫెసియన్స్ 4:12 and 13. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారు మగు వరకు ఆయన ఇలాగ నియమించును. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపులుగాను, ఉపదేశకులుగాను నియమించును. 14 ఆల్సో. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి
మనుషుల మాయ పాపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి అట్లా ఉండకూడదు అంటున్నారు. పసిపిల్లలాగా ఇంకా ఉండకుండండి, పాయిడి అలా ఉండకండి. పాయిడి అంటే పసిపిల్ల. ఈ పసిపిల్ల ఉన్న ప్రాబ్లం ఏంటి? ఏదైనా దొరుకుతున్నా తింటారు, ఏది ఇచ్చినా తింటారు. ఫస్ట్ నోటి ఉండదు, మట్టి అయినా కూడా తింటారు. మట్టి ఇంకా చాలా హ్యాపీగా తింటారు వాళ్ళు. సో ఏదైనా చేస్తారు, అంతే కదా. సో పసిపిల్లలాగా ఉండకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మనం పసిపిల్లలాగా ఉండకూడదని దేవుడు చెప్తున్నారంటే, యూ లుక్ అట్ ద యూట్యూబ్స్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ ప్రీచింగ్, షేరింగ్. కొంచెం మాట్లాడినా షేరింగ్, కొంచెం చేసినా షేరింగ్. ఏమైపోతున్నాం? పసిపిల్లలాగా ఉన్నామంటే ఏది సద్బోధ, ఏది మంచి బోధ, ఏది అపోస్తుల బోధ, ఏది సరి అయిన బోధ, ఏది మనకు కావాల్సినది, ఏది మనకు వద్దు అనేది మనకి ఏం తెలియదు. బ్రదర్ అక్కడ రాయబడి ఉన్నది అలా చెప్తున్నారు కదా, కరెక్టేనా అని మనం వచ్చి అడుగుతాం. సో ఎన్ని రోజులు మనం ఇంట్లోనే పోతాం? చాలా కష్టం. సో గాడ్ సేస్ డోంట్ బి పైడియా, యూ బీ లైక్ టెక్నియా. టెక్నియా ఈజ్ గాడ్స్ చిల్డ్రన్. సో యూ డోంట్ బి పైడియా, చిన్న పసిపిల్లగా ఉండకండి. సో బికాస్ ద పసిపిల్లల్ని సాతాను ఏం చేస్తాడు? అలలు వల్ల అటువైపు ఇటువైపు చేసిన తర్వాత మనమే ఆలోచిపోతాం. అలా వల్ల ఏమైపోతాం? అలలు అక్కడెక్కడ కొట్టిందంటే ఆయన చెప్పినది ఒకలాగా ఉంది, ఈయన చెప్పినది ఒకలాగా ఉంది, ఇది ఒకలాగా ఉంది, అదొకలాగా ఉంది, అంతే అండి అందరూ అని మనం వచ్చేస్తాం. అప్పుడు ఏమైపోతాం? ఏది సద్బోధ మనకు పెద్దగా అనిపించదు. సో వై టుడే పీపుల్ ఆర్ బికమింగ్ సో సెక్యులర్? వాళ్ళు ఒకరు ఇట్లా చెప్తున్నాడండి, ఒక క్రైస్తుడు ఇట్లా చెప్తున్నాడండి, ఒక అతను అట్లా చెప్తున్నాడండి, అరే బైబిల్ ఏం చెప్తుంది అని ఎవరు వినేవాళ్ళు ఎవరు లేరు. సో డోంట్ బి పైడియా. సో దట్స్ పాల్స్ దిస్ వన్. సో గాడ్ సైజ్ ఇన్ చర్చ్లో పైడియా కూడా ఉంటారు, అంటే ఎవరు? పసిపిల్లలు కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేయాలి? దేవుడు దృష్టిలో వాళ్ళు ఏమవ్వాలి? దే హ్యావ్ టు గ్రో అన్నది పాయింట్. ఓకే, నెక్స్ట్ యవనస్తులకు వద్దాం. చాలామంది యవనస్తులు ఉన్నారు. 13-14 చదవండి. అంటే 13-14 ఇది జాన్ 2. తండ్రులారా, మీరు ఆది నుండి ఎరిగినారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దృష్టిని జయించిన కనుక మీకు రాయిచున్నాను. సో యవనస్తులకు ఉన్న క్యారెక్టర్ ఏంటన్నమాట? ఏంటది? దుస్తుల్ని జయించిన గ్రూప్. అంటే దుస్తుల్ని జయించడం అంటే ఏంటిది? సాతాన్ని మనం జయించినట్టేనా? నో. అంటే ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ యవనస్తులు అంటే ఫిజికల్ ఏజ్ గురించి చెప్పట్లేదు. క్రైస్తవ స్టేజ్లో కొంతమంది యవనస్తులాగా ఉంటారు. ఏంటంటే దే నో ఓన్లీ ట్రూత్, డాక్టరీన్లో పక్కా ఉంటాం. ఎందుకంటే సాతాను ఆయన మెయిన్ టార్గెట్ ఏంటంటే, సాతాను మెయిన్ టార్గెట్ అబద్ధ బోధని లోపల తీసుకురావడం. పైడియాలా చిన్నపిల్లలు, పసిపిల్లలు కాబట్టి ఇది చూడు, అది చూడు, ఇది చదివి చూడు, అది చూడు, ఇది కరెక్టే కావచ్చుగా, చూడు ఇది ఒక డౌట్ ఉంది, ఒకసారి నువ్వు క్లియర్ చేసుకోవాలి, అది ఇది ఏమవుతుంది, పైడియాలా ఉంటాం. కానీ మన స్పిరిచువల్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మనం మంచి బోధకులు నేర్చుకుంటాం, మంచి బోధ నేర్చుకుంటాం. సౌండ్ డాక్ట్రిన్, నో ప్రాబ్లం అట్ ఆల్. ఎనీ ప్రాబ్లం సౌండ్ డాక్ట్రిన్లో? సో వెరీ గుడ్. సో సౌండ్ డాక్ట్రిన్. సో వీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ స్పిరిచువల్. దేవుని వాక్యంలో మనం స్ట్రాంగ్ ఉండాలి అని అనుకుంటాం. దాట్స్ గుడ్. సమ్ పీపుల్ విల్ బి లైక్ దాట్. వాళ్ళ దగ్గర మీరు ఏ క్వశ్చన్ వేసినా వాళ్ళు క్లియర్గా ఏం చెప్తారు? బైబిల్ ఇలా చెప్తుంది. దట్స్ లైక్ అడ్వకేట్ లాగా చెప్తారన్నమాట. కాదు, అకార్డింగ్ టు రూల్ దిస్, ఇది చేయకూడదు, నువ్వు చేసినా మేము ఒప్పుకోము అనేది లెవెల్లో. అటు జస్ట్ లీగల్ కోర్టు లాగా నాకు ఎవిడెన్స్ చూపించాలి, ఉందా, ఉంది, తీసే ఇట్లా. సో ఇట్స్ లైక్ ఓన్లీ ఆ రిలేషన్షిప్, యువర్ ఫైటింగ్ రిలేషన్షిప్. దట్స్ ఆల్సో చర్చిలో అట్లాంటి వాళ్ళు కూడా ఉంటాంగా. ఐ నో ద ట్రూత్, దట్స్ గుడ్, దట్స్ ఓన్ స్టేజ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఏ స్టేజ్ కూడా తప్పు స్టేజ్ అని చెప్పట్లేదు. సో అట్లాంటి డిఫరెంట్ పీపుల్ ఉంటామని వీ హ్యావ్ టు గ్రో. సో దేవుని వాక్యం సౌండ్ డాక్టర్ని మన అపోస్తల డాక్టర్ని మనం మంచిగా నేర్చుకోవాలి. ఎందుకంటే అనుకున్న మన క్యారెక్టర్ ఏంటి? సాతాను అబద్ధ బోధనలు మనం ఏం చేస్తున్నాం? ఎదిరిస్తున్నాం. నో, దట్ ఈస్ రాంగ్, ఐ కెనాట్ అక్సెప్ట్ ఇట్. సో బైబిల్ సేస్ దిస్ అని ఎవరు చెప్పగలుగుతారు? ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు అనమాట. సో కాబట్టి యవన కాలం అది, దట్స్ యవన కాలం. సో వీ షుడ్ లెర్న్ సో మచ్, వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ మసిల్స్ టు ఫైట్ అగేన్స్ట్ ఎనీథింగ్. యవన కాలంలో ఏం అన్న తినకుండా అలా ఉంటున్నామంటే ఆయన వచ్చినప్పుడే ఈయన అమ్మి ఏం పంపించలేమంటే ఈయన ఫైట్ చేయలేడు, ఏం చేయలేడు అని ఒక లెవెల్కి వస్తాం కదా. సో కాలేజ్ డేస్లో కొంతమంది స్టూడెంట్స్ చూస్తాం. నేను కూడా ఐ యూస్ టు గో టు జిమ్ చేసుకొని అటు ఇటు చేసుకొని వచ్చినప్పుడు అట్లా జస్ట్ అట్లా వస్తాం. అన్నప్పుడు ఎవరైనా ఫైట్ వచ్చినా కూడా ఏంట్రా అని ముందుకు వెళ్తాం. కానీ అదే ఒక అతను ఒక ఆండ్రీ ఉన్నాడు అనుకోండి, డే రావుద్రా అని వెనకలిపోతాడు. ఎందుకు? హీ హాస్ నో మసిల్ పవర్. సో మనం ఎప్పుడు ఎదిరించగలుగుతాం? సాతాను అబద్ధ బోధ తీసుకొస్తున్నప్పుడు. దట్ ఈస్ అ స్టేజ్, దట్ ఈస్ రాంగ్ బ్రదర్స్, దట్స్ రాంగ్.
అది నమ్మకండి. అపోస్తుల కార్యం ఇలా చెప్తుంది. ఇది అపోస్తుల బోధ, ఇది సద్బోధ అని మనం చెప్పగలుగుతాం. సో అట్లాంటి గ్రూప్ కూడా మనం యవన కాలం అది ఆ లెవెల్లో కూడా ఉండాలి. కానీ యవన కాలంలో ఎన్ని రోజులు ఉంటాం? అది కూడా చాలా రోజులు ఉండలేము. అంతేగా గాడ్ ఈజ్ సేయింగ్ యూ హావ్ టు బీ ఫాదర్స్. ఏమంటున్నారు అది 14వ వచనంలో, తండ్రులారా సో ఆది నుండి ఉన్న దేవుని మీరు ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నారు. సో వీళ్ళ రిలేషన్షిప్ ఎలాంటి రిలేషన్షిప్ అంటే, వీళ్ళు సద్బోధ వరకు వెళ్ళిపోయింది, యవన కాలం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏముంటున్నారు? తండ్రి లెవెల్లో ఉన్నారనమాట. సో దట్ మీన్స్ దే ఆర్ ఆ గ్రోత్ ఎక్కడుంది? ఒక ఫాదర్హుడ్. సో ఫాదర్హుడ్ రిలేషన్షిప్ ఎలాంటిదంటే, మీకు ఒక వచనం రాసుకోండి, తర్వాత మీరు పోయి చదువుకోండి, టైం లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 11 మనం చూస్తున్నప్పుడు ఇక్కడ రాసుకోండి. నేను ఒక్క వచనం మాత్రం చెప్తా, అది మాత్రం మీరు చదివినా చాలు. ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే, నేను ఒకసారి పౌలు ఏం చేశారంటే బాగా యవన కాలంలో ఉన్నాడు, ఫైట్ చేశారు. కొన్ని రోజులు ఏమైంది, ఆయన తండ్రి రూపంకి వచ్చారు. ఆయన ఏమంటున్నారంటే, నేను నా యేసు ప్రభు ఏ విధంగా మరణము పొందారో ఆ మరణ వేదన, ఆయన ఎందుకొరకు మరణం పొందుతుంటాడండి? ఎందుకు పొందుంటారు? వాళ్ళని నేను ఎదిరించలేకపోతున్నాను చచ్చిపోయి ఉంటాడా? కాదు. ఆయన మనసులో ఏముంటుంది? ఐ హ్యావ్ టు గివ్ మై లైఫ్ టు దిస్ పీపుల్. ఆయన మనసులో ఏముంటుంది? ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు మై సన్, ఈయన రక్షణ పొందాలి, ఆయన ఏ పాపము చేసినా ఆయన ఏమై ఉండాలా? రక్షణ పొందాలి అనేది ఆయన ఒక కనికరణ, ఒక భారం. ఆయన రిజరక్షన్ అవుతున్నప్పుడు ఏమి రిజరక్షన్ అయి ఉంటారు? నాలాగా మరణ బంధంలో ఉన్న వాళ్ళు ఏమాలి? తిరిగి లేవాలి. ఆయన మనసు. సో ద క్యారెక్టర్, ద కంప్లీట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ మనలో రావాలి. ఆ క్యారెక్టర్ రాలేదంటే స్పిరిచువల్ గ్రోత్ వీ కెనాట్ అటైన్. యేసు ప్రభు రూపం ఎలాంటి రూపము? ఆయన మనసు. ఎప్పుడు కూడా మేము డిస్కస్ చేసుకునే ఉంటాం. సో ఏం చేసుకుంటామంటే, ఇది దేవుని మనసు కాదండి. రూల్స్ కరెక్టే, దేవుని వాక్యం కరెక్టే, మీరు వాదించేది కరెక్టే, కానీ దేవుని మనసు ఇది కాదు. వేర్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్? ఈయన ఇది రాస్తున్నప్పుడు ఏ ఉద్దేశమో ఆయనలో మనసులో ఉంటుంది. అది ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. తన కుమారుని గురించి, తన కుమార్తెని గురించి ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు, పేరెంట్స్కి తెలుసు. కాబట్టి గాడ్ ఈజ్ సేయింగ్ యూ డోంట్ పసిపిల్లా ఉండకండి, లేదా యవన కాలం ఉన్నట్టుగా ఓన్లీ ఫైటింగ్ అది ఇది ఉండకండి. యూ హ్యావ్ టు గ్రో టు నెక్స్ట్ లెవెల్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనము ఒక లెవెల్ ఉండిపోయి డాక్టరీన్లో చాలా ముఖ్యమని అక్కడ ఉంది, చాలా చాలా ముఖ్యం. బట్ వీ హ్యావ్ టు గ్రో స్టిల్. ఎక్కడ వరకు? యేసు ప్రభులాగా మనము డిసెండ్ చేయాలి. దేవునికి లోలో ఉన్న రూపము మనలో కనిపించాలి. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. ఓకే. సో ఆయన రూపము మనకి రావాలి. ఆయన క్యారెక్టర్, తండ్రి అన్నది ఏంటి అంటే కంప్లీట్ క్యారెక్టర్. తండ్రి తర్వాత ఏమవుతారు? సీనియర్ తండ్రి అవుతారా? కాదు. సో సీనియర్ తండ్రి మేబీ గ్రాండ్ ఫాదర్ అవ్వచ్చు, కానీ గ్రాండ్ ఫాదర్లో ఏమీ అంత ఇది ఉండదు. తండ్రి లెవెల్లో తర్వాత అయిపోయింది. గ్రాండ్ ఫాదర్ రోల్ మే నాట్ బి బిగ్, ఇస్ ఇట్ నాట్? సో తండ్రి సీనియర్ తండ్రిగా మారరు. సో కాబట్టి వీ షుడ్ హ్యావ్ ద అల్టిమేట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఆ దేవుని గుణాదిశ్యములు, దేవుని లక్షణములు, ఆ ఏ వాక్యంలో ఏం చెప్పబడుతుందో, ఆయన మనసు ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఏం అనుకుంటున్నాడు, ఆయన ఏ విధంగా నన్ను ఉండాలని అనిస్తున్నాడు అనుకుని ఆ లెవెల్కి వెళ్ళేదే తండ్రి రూపం. సో గాడ్ సేస్ ఆల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ దేర్ ఇన్ ద చర్చ్. ఓకే. మనలో జీవం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. మనం గ్రో అవ్వాలా, ఇంకా పసిపిల్లలాగానే ఉండాలా, లేదా ఇంకా నా యవన కాలంలో ఉండిపోతానా, లేదా నేను ఒక తండ్రి రూపముకు మారాలన్నది ఎవరి చేతులు ఉంటుంది? ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్. సో దట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. గాడ్ సేస్ ఐ హెల్ప్ యూ. మీరు ఎప్పుడైనా అడుగుతున్నప్పుడు ఆయన నో అని చెప్తారా? నోన్ కాదు. సో ఎప్పుడైనా మన పరిస్థితులు ఎరగాలి దేవా అని మనం అడుగుతున్నప్పుడు ఈ సేస్ ఎస్ ఐఎమ్ దేర్. ఎప్పుడన్నా ఐ జస్ట్ టెల్ మై ఓన్ ఎగ్జాంపుల్. నా పాప వచ్చి డాడీ నేను ఇది తప్పు చేశాను అన్నప్పుడు విల్ యూ గెట్ యాంగ్రీ, విల్ యూ డూ అగైన్ అని మేము అడుగుతా. నేను చెయ్యను అన్నప్పుడు మనకు చెయ్యి కొట్టడానికి రాదు. ఎన్ని టైంలో వస్తుంది? అది చాలాసార్లు వస్తుంది అన్నప్పుడు. సో దట్స్ వాట్ వెన్ వీ కన్ఫెస్ అవర్ సిన్స్, వెన్ వీ కన్ఫెస్ అవర్ వీక్నెసెస్, మన బలహీనతని ఆయనకు చెప్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ హీ సైస్ ఎస్ కమ్ మై సన్, ఎస్ కమ్ మై డాటర్. So he always comes closer. So we have to grow.
సో దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. సో మన పసిపిల్లలు మాత్రమే కాక, యవనస్తులు మాత్రమే కాక, మన తండ్రి వరకు మనము వెళ్ళాల్సి. సో దట్ ఈస్ అ గ్రోత్, ప్రోగ్రెసివ్ గ్రోత్. సో వీ హ్యావ్ టు మన పాపను విడిచిపెట్టి దేవుడు ఆయన ఏమంటున్నాడు, మీ తండ్రి ఏ విధంగా పరిశుద్ధుడు ఉన్నాడో ఆ విధంగా మన పరిశుద్ధులకు ముందుకెళ్ళాలి. ఆయన స్వరూపము, ఆయన రూపము మనలో రావాలి. దాట్ షుడ్ బి అవర్ గోల్. అవర్ గోల్ ఈస్ నాట్ విత్ అవర్ నైబర్, అవర్ గోల్ ఈస్ నాట్ విత్ వన్ మినిస్టర్, అవర్ గోల్ ఈస్ నాట్ విత్ ఓన్లీ సంఘ పెద్ద కాదు. సో మై గోల్ ఈస్ నాట్ విత్ ఎనీవన్ హియర్, మై గోల్ ఈస్ విత్ Christ. So that should be our goal. May God bless you.